ఎన్టీఆర్ దేవర మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగేస్తున్న తారక్ ప్రస్తుతం హైదరాబాద్ కి తిరిగి వచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు దేవర ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అలియా భట్, కరణ్ జోహార్, ఎన్టీఆర్ ది రిలీజ్ కాగా, ఇప్పుడు తెలుగు హీరో తారక్ కొరటాలతో విశ్వక్ సిద్ధు చేసిన ఇంటర్వ్యూని ఇప్పుడు రిలీజ్ చేశారు. దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. కథని తాము చాలా తక్కువగానే చెప్పామని, మొత్తంగా తీస్తే 8-9 గంటల సినిమా అవుతుందని అన్నాడు. అలాగే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, భాష పెద్దగా తెలియనప్పటికీ ఓసారి 2 పేజీల డైలాగ్స్ ని సింగిల్ టేక్ లో చెప్పేసిందనే విషయాన్ని బయటపెట్టాడు. ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం. మేం కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటూ పోతే దాదాపు 8-9 గంటల సినిమా వచ్చేది అని ఎన్టీఆర్ చెప్పారు.